ఇవి దోసపళ్ళు చెట్టు మామిడికాయలండి. మన ఇంట్లో చెట్టు చూసారు కదా! అయితే పండితే లోపల ఒకలాంటి ఆరెంజ్ కలర్‌లో ఉండి టేస్ట్ చాలా బావుంటాయి. సో, ఇంకా మనసూరుకోక లాస్ట్‌లో ఉన్నవి నేను కోసుకొచ్చేసాను. మరి ఎంతవరకు నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉంటాయో లేదో చూడాలి. ఆ బుందుగాడిని రాత్రి వీడు చేసిన హడావుడికి భయమేసి ఇంకా లీష్ మోడ్లో పెట్టొద్దు, వదిలేసే ఉంచుదామని ఫిక్స్ అయ్యామండి. కాకపోతే ఎప్పటికప్పుడు గేట్ వేసామా లేదా అనే టెన్షన్ ఎక్కువైపోయింది. ఎవరు వచ్చినా పని వాళ్ళకి మా పిల్లలకి అరే గేట్ ఏంట్రా అని పొద్దున్నుంచి రేడియో జాకీలాగా అరవడం సరిపోయింది నాకు ఇవాళ. పొరపాటున గేట్ ఓపెన్ అయితే ఇంకా బయటికి పరుగు వీడు. ఎప్పుడన్నా పొద్దున పూట కాస్త ఆలస్యం అవుతుందండి వీడికి ఫుడ్ పెట్టడం. అంటే ఎగ్స్ మామూలుగా ఇస్తాను. ఒక 3-4 ఎగ్స్ స్మాష్ చేసేసి అందులో రైస్ కానీ కిబిల్ కానీ కలిపిస్తానమాట. అయితే ఆ ఎగ్స్ స్మాష్ చేసే స్మాషర్ ఏదైతే ఉందో అది పట్టుకున్నాడండి ఫస్ట్. సో నేను ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది అని అన్నాను. ఆ కచ్చంతా ఎలా చూపిస్తున్నాడు చూసారా? అది ఇటు తీసుకొచ్చి సోఫాల మూల నక్కి అది నోట్లో పెట్టుకుని ఆ వుడెన్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది పళ్ళ కింద పెట్టుకుని కరా ఇంకా మేము అడిగినా ఇవ్వడనమాట. వాడికి ఖర్చు వచ్చింది నేను ఇప్పుడు ఫుడ్ పెట్టను, ఇంకా టైం ఉందంటే వీడు ఏమనుకుంటున్నాడు పెట్టినప్పుడు మరి స్మాషర్ నీకు ఎందుకు అనుకుంటున్నాడా, లేకపోతే పెట్టినప్పుడు ఇది నీకు అవసరమా అనుకుంటున్నాడా, వాడి ఇన్నర్ ఫీలింగ్స్ అయితే అర్థమవ్వలేదు. ఎంతసేపు ట్రై చేసినా ఇవ్వలేదండి. చాలా ఘోరంగా దాన్ని దబిడి చేస్తాడు అండ్ ఆల్మోస్ట్ కీమా కొట్టే లెవెల్కి అయితే తీసుకొచ్చాడు. ఇంకా మా వారు గట్టిగా అరిసి ఇంకా నీకు రేపటి నుంచి ఎలా స్మాష్ చేస్తాము, ఎలా తింటావు ఫుడ్, ఇంకా సరే మరి రేపటి నుంచి నీకు ఫుడ్ లేదు అంటే అప్పుడు వదిలాడండి. సో ప్రస్తుతానికి నేను ఇంకా మా అమ్మాయి కొంచెం చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము. దానికి ఒక 2 డేస్లో వీసా ఇంటర్వ్యూ ఉంది. వీసా ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెక్ లిస్ట్ మాకు మెసేజ్ ద్వారా వచ్చిందనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయడానికి రైట్ నౌ బయటకు వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాము, డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ తెలవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఉత్తప్పుడు వద్దంటే క్యాబ్స్ వస్తాయండి. ఇవాళ ఆల్మోస్ట్ ఇందాక మీతో మాట్లాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక పావు గంట అవుతుంది. ఎంతసేపటి నుండి చూస్తున్నామంటే ఆఖరికి ప్రీమియం రైడ్స్ కూడా బుక్ చేస్తున్నాము, క్యాబ్ రావట్లేదు. రైట్ నవ్ ఒకటి బుక్ అయింది, 8 minutesలో క్యాబ్ వస్తుందని చెప్తున్నారు. చూద్దాం వస్తుందా రాదా అని. క్రిషు ఏం చేస్తున్నావు? క్రిషు ఏం చేయట్లేదు. ఏంటి రంగురంగులు బొట్టు బిళ్ళలు బాగున్నాయి, ఎందుకు డబ్బాలో పోస్తున్నావు కవర్లోంచి? డబ్బాలో పోస్తారు. తీయడం ఈజీ అవుతుందా పెట్టుకోవడము? పోయడానికి కష్టంగా ఉంది యాక్చువల్లీ. మరి అదే అంటున్నాను. అయ్యో చూడు అలా ఇసిరితే ఎట్లమ్మా, చూడు కింద పడిపోయినాయి ఎన్ని బొట్లు భలే ఉన్నాయి. కృషి పెట్టుకుందాం. మా కృషి గడికి ఏం తోయట్లేదండి క్యాబ్ వచ్చేదాకా. ఇదిగో ఈలోపు ఈ పిచ్చి పని ఒకటి చేసింది. ఈ బొట్లన్నీ ఏరి మళ్ళీ లోపల పెట్టేద్దాం. పొద్దున్నే ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి వంట చేసి స్నానం చేసి కాస్త రిలాక్స్ అయిపోదాం అనుకున్నాను. మా అమ్మాయి వచ్చిందండి, ఒక ఫోన్ తీసుకుని ఒక మెసేజ్ చూపించింది. అమ్మ డాక్యుమెంట్స్ ఇవన్నీ కావాలి వీసాకి అని చెప్పి. ఓకే ఫైన్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాం కదా అన్నాం మన స్టైల్గా. కాదు అప్పుడు ఇచ్చింది వేరు, ఇప్పుడు ఇవి కొత్తవి అని అందండి. ఏముంది అందులో, సాటర్డే కదా బ్యాంక్కి వెళ్ళిపోదాం అని అన్నాను. లేదు హాఫ్ డే కదా ఇంకా మనకి జస్ట్ 1 hour ఉంది వెళ్ళొచ్చేద్దాం అందండి. ఇద్దరం ఎంత పిచ్చిమొహాలం అంటే ఈరోజు బ్యాంక్ హాలిడే, బక్రీద్ అనమాట. సో ఇంకేం చేయాలి, బ్యాంక్ మేనేజర్కి కాల్ చేసాము, బ్యాంక్ స్టాఫ్కి కాల్ చేసాము. లేదు మ్యామ్ 5 రకాల కీస్ 5 మంది దగ్గర ఉంటాయి. సో ఏంటో చెప్పిందండి, క్లారిటీ లేదు నాకు. సో ఒక పర్టికులర్ టీం వెళ్ళి బ్యాంక్ ఓపెన్ చేయాలి. సో నాట్ పాసిబుల్ అండి, సిస్టమ్ నుంచి ఇచ్చేది అయితే నాట్ పాసిబుల్, బట్ మీకు ఆన్లైన్ అకౌంట్ ఉంది కదా అందులో నుంచి మీరు తీసుకోండి అని అయితే చెప్పింది. సో అంతటితో బ్యాంక్ టెన్షన్ అయితే ముగిసింది ఆఫ్టర్ 1 hour. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు ఆడిటర్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇచ్చున్నాం కదా అన్న ఫీలింగ్లోనే ఉన్నాను నేను, బట్ కాదండి. సో నాలాంటి పొరపాట్లు మీరు కూడా చేయొద్దు దయచేసి. ముందుగానే ఎప్పుడైతే మీకు వీసాకి సంబంధించిన మెసేజ్ వస్తుందో ఇమీడియట్గా దానికి ఏమేం కావాలి డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ఫైలప్ చేసేసుకుని ఉంచుకోండి. ఏదైనా లాస్ట్ మినిట్ థింగ్స్ ఉంటే ఒక 3-4 days ముందు అట్లీస్ట్ చెక్ చేసుకుంటే బెటరు. సో లాస్ట్ మినిట్లో పర్వాలేదులే జస్ట్ 1 day 2 days ముందు అనుకుంటే ఇలాంటి బ్యాంక్ హాలిడేస్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. నేను సఫర్ అయినట్టు మీరు సఫర్ అవ్వకూడదని చెప్తున్నాను. సో ప్రస్తుతానికి నాకైతే ఒక 20% ఆఫ్ ద థింగ్స్ సాల్వ్ అయింది. రిమైనింగ్ అన్నీ కూడా ఇట్లా ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఏమేమి ఫైలప్ చేశాను, ప్రాసెస్ ఎంత ఎలా అయింది ఏంటి అని చెప్తూ ఉంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్. మొత్తానికైతే క్యాబ్ వచ్చేసిందండి. ఇంకా ఎండ ఎంత విపరీతంగా ఉందంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టాల్సిందే. మెల్లగా అయితే సాగుతున్నాం. ఇంకా మనకున్న టెన్షన్కి ట్రాఫిక్ జామ్, లక్కీగా ఫ్రీ లెఫ్ట్ ఉండేసరికి అందులో నుంచి దూసుకుని వెళ్తున్నామండి. ఆడిటర్ ఆఫీస్కి దగ్గరలోకి వచ్చేసామండి. సో జర్నీ దగ్గర పడే కొద్దీ మొహంలో నవ్వులు వస్తాయి, అదిగో మాకు వస్తున్నట్టు.
అక్కడ ఆఫీస్ లోపల షూటింగ్ కరెక్ట్ కాదని చెప్పి నేనైతే ఏమీ క్యాప్చర్ చేయలేదు. సో మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ప్రస్తుతానికి మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. ఇంతకీ మెట్రో స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో కేఎఫ్సీ తినాలని ఉంది అందండి మా బుడ్డమ్మ. సరే కేఎఫ్సీ లొకేషన్ నియర్ బై చూస్తే మెట్రో స్టేషన్లోనే వచ్చింది. ఇంకా తప్పదు కదా, లోపలికి ఎంట్రీ ఇవ్వాలంటే టికెట్స్ కొనుక్కోవాలి. టికెట్స్ కొనుక్కున్నాక అదిగోండి అలా స్కాన్ చేస్తేనే ఆ డోర్స్ అలా ఓపెన్ అవుతాయి. పొరపాటున ఆ పిల్ల కానీ ఫోన్ నాకు ఇవ్వకపోతే నేను ఇటు అదే నవ్వుకుంటూ ఇంకా ముందుకు నడుస్తున్నాము. మమ్మీ నేను నీకు ఫోన్ ఇవ్వకపోతే ఏం చేసేదానివి అని అంటుంది. తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళాలి అని చెప్పారండి, ఎవరినో అడిగాము. कृपया ध्यान दें रायदुर्ग की ఎందుకు దిగుతున్నాం కృష? జస్ట్ ఎక్సర్సైజ్. ఎవరిని తిన్నాక చేస్తారు ఎక్సర్సైజ్, మనం తినకుండా చేస్తామేమి, ఎక్కువ తిన్నామని. పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాదు కింద ఫ్లోర్కి వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి అని ఏదో మొత్తానికి రాంగ్ రూట్లో ఉన్నామండి మేము. కేఎఫ్సీ అటువైపు ఉందని చెప్పారు. అబ్బా ఇదేంట్రా నాయన అనుకుంటూ అదే అంటున్నాను, ఏంటమ్మా ఇంత నడక, ఎవరన్నా తిన్నాక చేస్తాడు, మనం ఇంటి తినకముందే చేస్తున్నాము అంటే, కాదు మమ్మీ వచ్చేసింది దగ్గర పడ్డామని అందండి. మొత్తానికి ఎత్తుక్కుంటూ అయితే వెళ్ళాము. మొత్తానికి ఎంత నడిచినా కేఎఫ్సీ తాత అయితే కనిపించలేదండి. అమ్మయ్య అదిగోండి అక్కడ కనిపించారు రత్నదీప్ పక్కన. అదిగో కేఎఫ్సీ తాత కనిపించారు అంటే తాత కాదు మా బాబాయ్ అంటోంది. ఎందుకు మీ బాబాయ్ అంటే నీకు తెలియట్లేదా మమ్మీ, కేఎఫ్సీ అంటే క్రిషా ఫ్రైడ్ చికెన్ అని చెప్తుంది, కొత్త పేరు పెట్టిందండోయ్. అసలు ఓనర్స్ విన్నారంటే మనకు దబిడి దిబిడే. కాంపిటీస్ ఇంత ఆత్రంగా వచ్చాం, ఎవరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నో సర్వీస్ అనాలి. నో సర్వీస్ అంటే ఏంటి పరిస్థితి అని, నిజంగానే సర్వీస్ లేదంట. మా కర్మకాయలు అక్కడ కేఎఫ్సీ అయితే లేదు. ఇంత కష్టపడి కేఎఫ్సీ కోసం వచ్చాము అంతేనండి. మనకు రాసిపెట్టి లేకపోతే దొరకదు ఏదైనా సరే. సరే పక్కనే ఇంకా ఫ్రాంకీ రోల్స్ చేస్తున్నారు, అది కూడా మంచి గుమాయిస్తా మంచి వాసన వస్తుంది. సరే నాన్న ఏదో ఒకటి తినేద్దామంటే సరే మమ్మీ అని చెప్పి నాకేం కావాలి దానికేం కావాలో ఆర్డర్ ప్లేస్ చేసేసింది. చెప్పేస్తామండి. ఒక డబల్ ఎగ్ చికెన్ చేసి ఒక డబల్ ఎగ్ రోల్స్ అయితే చెప్తాను, డిస్క్రిప్షన్ చూపిస్తాను చూసేయండి. సో బేసిక్గా ఇలాంటి ఫ్రాంకీ రోల్స్ ఎప్పుడైనా సరే డబల్ ఎగ్ చెప్పుకోండి మీరైనా సరే, బాగుంటుంది. ఎగ్ ఎక్కువగా ఉంటే ఎంత సేల్స్ అవుతున్నాయి చూడండి. పక్కన ర్యాపప్ పేపర్స్ చూసారా ఎంత గొట్టుందో పక్కన ఏకంగా, అదిగోండి రప్ప 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 తిరక్కొట్టేశాడు దాన్ని. అండ్ తర్వాత చూడండి ఏదో చాట్ మసాలా లాంటి పొడి చల్లుతున్నాడు, అవన్నీ సీక్రెట్ స్టఫ్ అనమాట. మనం అడిగిన నోరెప్పరాళ్ళు మూగవాళ్ళలా బిహేవ్ చేస్తారు. తర్వాత ఉల్లిపాయలు అయితే పెట్టేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఏదో ఒకలాంటి ఇదిగో చూసారా మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాడండి. సో బేసిక్గా ఏ రోల్ అయినా ఐ థింక్ కామన్గా ఇవన్నీ ఫస్ట్ అయితే వేస్తారు పైన, అండ్ తర్వాత మనం చెప్పిన ఆ చికెన్ టిక్కా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు మారుస్తారు, పెప్పర్ చికెన్ వాట్ ఎవర్. ఇదిగోండి సాస్ కూడా రెండింటికి కామన్ సాస్ వేసాడా లేకపోతే వేరేది వేసాడా నాకు గుర్తురాట్లేదు, మీరు చూడండి మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఓకే చక్కగా ఎంత నాజుగ్గా వేస్తున్నాడు చూసారా, అటు ఇటు పోకుండా ఒక లైన్లో. ఏంటి అంతలా కలిపేస్తున్నాడు దాన్ని, నాకు అర్థం కాదు ఎందుకంత కలుపుడు. ఓకే ఫైన్, ఇక్కడ ఫ్లేవర్ మారిందండి, ఇక్కడ ఫ్లేవర్ మారింది. సో నేను చికెన్ టిక్కా చెప్పాను, పాపేమో చికెన్ 65 చెప్పింది, సంథింగ్ అట్లా డిఫరెంట్గా చికెన్లోనే. అండ్ డబల్ ఎగ్ డబల్ చీజ్ చెప్పుకున్నాము, ఎందుకంటే ఎగ్తో పాటు సమానంగా చీజ్ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు, లేదంటే గొంతంతా ఒకలాగా మంటగా పెడిసి కట్టినట్టు దిగదనమాట మనకి. సో ఎప్పుడన్నా క్యాలరీస్ గురించి ఆలోచించకుండా ఇలా ఎమ్మిగా తినండి. సో లంచ్ ప్లేస్లో ఇది ఒక్క రోల్ అంటే మీరు ఇలా చేసుకుని తిన్నా తప్పులేదు. ఎంత చక్కగా చుట్టాడో చూసారా, మనం కానీ ఇంట్లో ఇలా చుట్టామంటే మొత్తం కింద పైన స్టఫింగ్ అంతా. ఇంకేముంది అయిపోయింది, ఒక ఇలాంటి ర్యాప్లో పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టాడు లీక్ అవ్వకుండా, చక్కగా అయిపోయింది. ఇంకేముంది అక్కడ మెట్లు ఉన్నాయండి, చుట్టూ వెతికాము కూర్చుని ఎక్కడన్నా తిందాం ప్రశాంతంగా అని. మెట్రో స్టేషన్స్లో జనరల్గా ప్లేస్ దొరకదు మనకి. సో ఇంకా వెళ్ళే రూట్లో మెట్లుంటే తింటుంటే అదిగోండి బుజ్జి పిల్లి వచ్చింది, దానికి కూడా తినిపించేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా ఇంటి బ్యాక్ గేట్ నుంచి వస్తుంటే ఇక్కడ ఒక కెబాబ్ కార్నర్ ఉంటుందండి, రాంబాబు కెబాబ్స్ అని. సో రెగ్యులర్గా ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి వచ్చి తింటూ ఉంటాము. ఇంతకుముందు వ్లాగ్స్లో మీరు చూస్తుంటారు. ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే నేను మా చెల్లి మా క్రిష్ గాడు ఇటు సైడ్ దానికి ఎదురుగుండా ఇదిగోండి ఈ చిన్న స్టేషనరీ కమ్ ఫ్యాన్సీ షాప్ ఉంటుంది, అండ్ జెరాక్స్ తీస్తారనమాట ఇక్కడ. అయితే ఈ పిల్లలు చూడండి అమ్మా, జెరాక్స్ అంటే మాటల్లో పెట్టి ముందుకు వెళ్ళిపోయాడు నాగరాజు. అదేంట్రా ముందు కూర్చున్నావు చెప్పాలిగా అంటే, మరి రాంబాబు కబాబ్స్ కనిపించలేదు నాకు అంటుందండి. అంటే జెరాక్స్ గుర్తుపెట్టుకోవడానికి కబాబ్స్ గుర్తుపెట్టుకుంటుంది అలాంటి పిల్లలు. ఇప్పుడు ఇక్కడ జెరాక్స్కి ఎందుకు వచ్చామంటే, పొద్దున ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింట్స్ అన్నీ కూడా
కలర్లో ఉంటే బెటర్ అని చెప్పారు వీసా ఇంటర్వ్యూ కాబట్టి. సో అందుకని మళ్ళీ పొలవమని అందరం వచ్చాము. ఇప్పుడు అవన్నీ కూడా తీసుకుని రేపు ఆదివారం కాబట్టి రిస్క్ ఎందుకు, మొత్తం అన్నీ ఫైల్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామండి. అది సంగతి. అందుకని వచ్చాం ప్రస్తుతానికి. ఇక్కడ ఎవరో ఒక బుడ్డాడు స్క్రీన్కి ఎదురుగుండా వస్తున్నాడు. ఇంకెందుకని చెప్పి నేను ఏమైనా అనుకుంటాడని ఇటు పక్కకు పెట్టి చూపించాను. సో అదనమాట సంగతి. వచ్చింది ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చూడండి, వచ్చాను నేను కార్ దిగే లోపు అక్కడికి వెళ్ళి గబగబా ఆర్డర్ ఇచ్చి పేమెంట్ చేసి వచ్చారనమాట ఇద్దరు. నేను అడుగుతుంటే పరిగెత్తున్నారు లోపలికి. చిన్నప్పుడు ఈ ప్లాస్టిక్ రోజా పూలు చూస్తే తెగ ఎగ్జిట్ అయ్యేవాళ్ళం అండి. ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళ మొహంలో ఆనందం చూసి మేము తెగ మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడేమో వీటిని చూస్తే పెద్ద ఫీలింగ్ రావట్లేదు. బట్ ఆ చైల్డ్హుడ్ మెమరీ గుర్తొచ్చి ఫన్నీగా అనిపించింది. మా చెల్లి సందిట్లో సడేమియా అని వాడు అంక ఎలా చూస్తుందో చూడండి ఆ కబాబ్స్ కోసం. అమ్మ శారదా 2 minutes అన్నాడమ్మా. అదండి ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి, వీళ్ళు చేసే పనులు ఏంటి బాబోయ్. ఈ షాప్ బ్రోకి పాపం, ఈ షాప్లో ఉన్న బ్రోకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఏంటో పాపం. సారీ, నో గ్యారంటీ, నో వారంటీ, నో రిటర్న్ అని చెప్పేసారు. ఇంతకు ముందు తగిలిన ఎదురు దెబ్బలకి ఇలాంటివన్నీ అతికిస్తూ ఉంటారనమాట. అక్కడే కాదండి, ఇక్కడ కూడా ఇంకో 2 స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి, చూసేయండి ఒకసారి మీరు కూడా. మా బున్నగాడికి ఫ్యాన్సీ స్టోర్ నుంచి ఈ కికి టాయ్స్ తెచ్చామండి. వాడు ఆత్రం ఫస్ట్ నా మీదకి ఎగిరిన 2 చేతులు చూశాడు. ఈ ఏం తేలేదు వేసుకోలో అనుకుని మళ్ళీ వెనక్కి చూశాడు అనమాట. అదిగోండి మా చెల్లి, మా నాగరాజు, మా కృషి. వాడు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అంతే అటాక్, అంతే నాన్న అటాక్ అటాక్. ఏడిపిస్తున్నారు ఇవ్వకుండా బంగారు కొండకి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? చూడు ఎన్ని బాల్స్ కదా, ఎంత ఇష్టమో మా బున్నబాబుకి. వ్లాగ్ నచ్చిందా మరి? అయితే సబ్స్క్రైబ్.